ఏంటి రాఘు నువ్వు? వాడు నన్నేమో కొరకడానికి వస్తుంటే నువ్వు అట్లనే చూసుకుంటూ ఉన్నావు. చెప్పు, కొంచెం కూడా నీకు బాధ్యత లేదా? ఇంతేనా దీప నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? దీపా వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈ పొద్దు వాళ్ళు నిన్నున్నగా బరికెయ్యాలి. అదా దీప, మీ రఘు కన్నా నేను మంచిగా బరికేస్తావాడిని. ఓవర్ యాక్టింగ్ చేయకురా, మా రగ్గే మంచిగా బరుకుతాడు వాడిని. ఆగు దీప, వచ్చేస్తున్నా నేను. అక్కడనే ఉండు రాఘు, ఇక్కడ ఎవ్వరు లేరు, మేము కూడా అటే వస్తున్నాం. పా, అక్కడనే ఉండమని చెప్పిన కదా, ఎందుకు వస్తున్నావు నువ్వు ఆ వెంట? రాకపోతే రాలేదంటావు కదా మరి నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. మరి నువ్వు ఆ శ్రీనిగాంతో తిరిగితే నాకు బాధ అనిపించదా చెప్పు? ప్లీజ్ రఘు, అట్లా అనకుండా నేను ఫ్రెండ్ లాగానే చూస్తాను. మమ్మీ, నీ మూతి చికెన్ తిన్న వాసన వస్తుంది, ఎక్కడ తిన్నావో చెప్పు. ఏంటి దీప, నువ్వు చికెన్ తిన్నావా? తిన్నాను, పక్క గలీలో. సరే వచ్చేటప్పుడు సిండిగా నేను నన్ను కూడా దొరుకుతావు. సరే సరేలే. సాయంత్రం మటన్ సెంటర్కి పోదాము, అక్కడ మటన్ కొడతారట. సరే రఘు, నేను చాలా అలసిపోయాను. ఏమరా కార్తీక్, పాటలు బాగా పాడుతాను, ఏంటి విశేషాలు? ఈ గురేరికైందా ఈ ముచ్చట? మేమే పోదాం అనుకున్నాం. ఎలాగైనా ఈయనకన్నా ముందు మేమే పోవాలి. ఈ దీప ఎటు పోయిందో ఏమో, పొద్దుగా వెనక పోయింది, ఇంకా వస్తలేదు. పొలంగాడికి ఇట్లా పోయింది కావచ్చు. నేను కాసేపు బాత్రూంలో వాడుకుంటా, నిద్ర వస్తుంది, బాగా కాళ్ళు వస్తుంది. కాసేపు ఉసిరిగా చేరి సాయంత్రానికి వెళ్తాను.